ఇక ఆత్మిక స్వతంత్ర క్యా హై. ఈరోజు నేను ఒక ఆత్మపరమైన స్వతంత్రమును విషయంలో ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. हालेलुया. तो मेरे प्रियो, आज इस जगह पर हम लोग एक वचन को अध्ययन करेंगे. दूसरा कुरिन्थियों का 3 अध्याय का 17. 2 कुरिन्थियों రాసిన 3 అధ్యాయము 17 వాక్యములో మనందరికీ తెలిసిన వాక్యములు కాకపోవచ్చు, కానీ ఎందుకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న విషయం నేను వినాలని. हम लोग कई बार सुन चुके होंगे इस वचन को. 2 कुरिन्थियों 3 का 17. लेकिन परमेश्वर आज क्यों आपसे बातें कर रहे हैं? परमेश्वर क्यों आपसे आज इस विषय पर बातें कर रहे हैं? आप लोग को अभी हम वचन पढ़ेंगे हिंदी में और तेलुगु दोनों भाषा में हम लोग पढ़ेंगे. प्रभु तो आत्मा है, जहाँ कहीं प्रभु का आत्मा है वहाँ स्वतंत्रता है. మీరు సౌండ్ మొబైల్ సౌండ్లో తగ్గించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. తెలుగులో కూడా చదువుకున్నా. తెలుగులో సహాయం చేయండి త్వరగా. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? కాదు, 2 కురిన్థీయులకు పత్రిక 3:17 చదువుతున్నావా? కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు. అది కాదు, 2 కురిన్థీయులయా? ప్రభువే ఆత్మ. అది చూసి చదువుతుంది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రం ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రం ఉండును. हिंदी में लिखा है प्रभु तो आत्मा है, जहां पर प्रभु की आत्मा है वो जगह स्वतंत्र है. तो आज हम लोग इस विषय में अब बात करेंगे कि जहां पर प्रभु की आत्मा है वहां पर स्वतंत्र है. हालेलुया. एम्पलीफायर बंद से बंद कर. एम्पलीफायर सब मला बंद. हालेलुया. जहां पर प्रभु की आत्मा है वहां पर स्वतंत्र है. ప్రభు ఆత్మ గనుక ఎక్కడైతే దేవుడు ఆత్మ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. कहाँ पर स्वतंत्र है? जहां पर प्रभु का आत्मा. प्रभु की आत्मा कहां पर है? मैं आप लोगों को पूछ रहा हूं. प्रभु की आत्मा किसके जीवन में है? प्रभु की आत्मा कहां पर है? प्रभु की आत्मा किनके जीवन पर है? यहां पर आप जितने लोग, దేవుడు ఆత్మ ఎక్కడ ఉన్నది? దేవుడు ఆత్మ ఎవరిలోన ఉంటున్నాడు? ఈరోజు నేను కొన్ని మాటలు తెలియపరచబోతున్నాను. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, మార్మనస్సుని పొందిన తర్వాత, రక్షణ పొందుకునేటువంటి వ్యక్తి జీవితంలో ప్రభు యేసయ్య దేవుడు ఆత్మ ఆయన ప్రవేశిస్తాడు. जो व्यक्ति प्रभु यीशु मसीह को अपना खुद का उद्धारकर्ता ग्रहण करता है, विश्वास करता है, उनके जीवन में प्रभु की आत्मा आता है और उनके जीवन में वो प्रवेश करता है. क्योंकि आप और हम लोग परमेश्वर के मंदिर हैं बोल के बाइबल बताता है. దేవుడు వాక్యంలో రాయబడి ఉంది, మేము అందరం కూడా దేవుడు
ఆత్మకి ఆలయంగా ఉన్నాము. అదేవిధంగా దేవుని ఆత్మ మన లోనకే ఆయన ప్రవేశిస్తాడు. ఎప్పుడు? ఎవరు జీవితంలో? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును మొదటిగా తెలుసుకున్నారు, రెండోది ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్నారు సొంత రక్షకుడుగా, ఎవరైతే వాళ్ళ పాపములు విడిచిపెట్టి నేను యేసయ్య కొరకు జీవించాలని వాళ్ళు నిర్ణయించి తీర్మానం చేసి వాళ్ళ జీవితంలో యేసయ్యకి ఇచ్చున్నాడు, యేసయ్యకి అప్పగించున్నాడు, అదేవిధంగా ఆయన త్రోవలు నడుస్తున్నాడు, రక్షణ పొందుకొని వాళ్ళ జీవితంలో దేవుడు ఆత్మ ఉన్నది. मेरे प्रियो, जो व्यक्ति खुद को यीशु मसीह को खुद का उद्धारकर्ता ग्रहण करने के बाद, खुद को प्रभु यीशु मसीह के लिए सौंपने के बाद और रक्षण लेने के बाद, उद्धार पाने के बाद, वो प्रभु की आत्मा उनके अंदर में प्रवेश करता है. इसलिए यहां पर पौलुस कहता है दूसरा कुरिन्थियों में कि जहां पर प्रभु की आत्मा है वहां पर स्वतंत्र है. దేవుడి ఆత్మ కాబట్టి ఎక్కడైతే దేవుడు ఆత్మ ఉండును అక్కడ స్వతంత్రం ఉండును. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కోరుతున్నాడు మేము స్వతంత్రంగా ఉండాలి. ప్రతి ఒక్క కుటుంబం కోరుతున్నాడు మేము స్వతంత్రంగా ఉండాలి. ఇలాంటి బానిసత్వంలో ఉండకూడదు. నా భర్త ఇలాంటి బానిసత్వంలో ఉండకూడదు. తాగుడని బానిసత్వంలో ఉండకూడదు. అనేకమైన పాపమని బానిసత్వంలో ఉండకూడదు. అనేకమైనటువంటి అప్పుమని బానిసత్వంలో ఉండకూడదు. అనేకమైన ఆర్థిక ఇబ్బందికరమైనటువంటి బానిసత్వంలో ఉండకూడదు. జాబ్ లేకుండా పేదరికంలో ఉండకూడదు అని ఎవరైనా కావచ్చు, వాళ్ళ జీవితంలో కోరిది ఒకటే. आज हर एक व्यक्ति चाहता है कि कोई बंधन हमारे जीवन में ना रहे, कोई पाप का बंधन ना रहे, कोई श्राप का बंधन ना रहे, कोई कर्जा का बंधन ना रहे, कोई नशा का बंधन मेरे परिवार में, मेरे घराना में, मेरे जीवन में ना रहे. ये सब लोग चाहते हैं. अंदर కూడా కోరేది ఒకటే, మేము స్వతంత్రంగా జీవించాలి, స్వేచ్ఛగా జీవించాలి, మేము సమాధానంగా ఉండాలి, మేము శాంతిగా ఉండాలి, మా కుటుంబం హ్యాపీగా ఉండాలి, మా కుటుంబంలో దేవుడు దీవెనలా ఉండాలి, మా కుటుంబంలో దేవుని కార్యాలు చూడాలి అని ప్రతి ఒక్కడు కోరిది ఒకటే. हर एक लोग इस प्रकार सोचते हमारे जीवन में अच्छा दिन रहे, भले चंगे रहें, स्वस्थ रहें, बच्चे रहें, परिवार रहें, हमारे जीवन में परमेश्वर की आशीष रहे, ये लोग चाहते हैं. लेकिन आज हम लोग देखते हैं बहुत से लोगों के जीवन में नहीं है. మేము ఈరోజు చూస్తున్నాము చాలా మంది జీవితంలో లేదు. చాలా మంది జీవితంలో అది కనబడట్లేదు ఆ స్వాతంత్రము. ఏ కుటుంబంలో చూసినా గొడవలే, ఏ వ్యక్తి కుటుంబంలో చూసిన అప్పులే, ఏ కుటుంబంలో చూసిన అనేకమైన సమస్యలే, ఏ కుటుంబంలో చూసిన చేతబడిలో చీకటి శక్తులతో బాధపడుతున్నాడు, అనేక మంది రోగాలతో బాధపడుతున్నాడు, అనేక మంది సమస్యల చుట్టూ వాళ్ళ సమస్యలు బట్టి చుట్టూ తిరుగుతుంటున్నారు, డాక్టర్ దగ్గర వైద్యం దగ్గర ఎక్కడో తిరుగుతున్నారు. మా జీవితంలో స్వాతంత్రం రావాలి, మా కుటుంబం క్షేమంగా ఉండాలని. आज कई लोग कई जगह घूमते हैं कि हमारे परिवार स्वस्थ रहे, हमारे परिवार में आनंद रहे, हमारे परिवार में शांति रहे, हमारे परिवार खुशहाल जीवन जिए. कई लोग कई जगह में घूमते फिरते उन लोग थक चुके हैं, उन लोग कई जगह में थक चुके हैं. लेकिन मेरा प्रभु क्या कहता है? मत्ती 11 का 28-29 में कहता है, मत्ती सुवार्త 28:11-12 యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, భారం మోస్తున్న సమస్త జనులారా, ఇది మాట చదవండి, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్న వాక్యములు చదవండి. हे बोझ से दबे हुए लोगों मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा, अपने जुआ अपने ऊपर उठा लो. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడే గనుక నీ మీద కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెलूया. हिंदी में कहता है, ए बोझ से दबे हुए लोगों मेरे पास आओ, मैं तुझे विश्राम दूंगा. तुम मुझसे सीखो क्योंकि मैं नम्र और दीन हूं, और तुम अपने मन में विश्राम पाओगे, कहता है. हालेलुया. मेरे प्रियो, आज सब लोग, बहुत से लोग आज थक चुके हैं. उनसे आज प्रभु यही कहता है, परमेश्वर वहां से छुड़ाना चाहता है, परमेश्वर वहां से बाहर निकालना चाहता है, परमेश्वर वहां से उनको आजाद करना चाहता है. परमेश्वर की आत्मा यही चाहता है. దేవుడు ఆత్మ అదే కోరుతున్నాడు. ఒక వ్యక్తికి బంధకత్వం నుండి బయటికి తీసుకురావాలా, వాళ్ళకి స్వతంత్రులుగా చేయాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళ శ్రాపాలు, వాళ్ళ పాపాలు, వాళ్ళకున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల నుండి దేవుడు బయటికి తీసుకురావాలని ఆయన కోరుతున్నాడు. హల్లెలూయా. అందుకు యేసుక్రీస్తు ప్రభు 2026 సంవత్సరం క్రితం ఆయన వచ్చి మాట్లాడుతున్న యెషయా గ్రంథంలో క్రీస్తు యొక్క బాధ్యత ఏంటంటే 61:1-4 हम लोग यशाया उसका 61 अध्याय का 1 से 4 पढ़ेंगे. क्यों यीशु मसीह को इस दुनिया में परमेश्वर पिता ने भेजा था, वो खुद प्रभु बता रहा है वह जगह पर. प्रभु यहोवा का आत्मा मुझ पर है, प्रभु यहोवा का आत्मा मुझ पर है, क्योंकि यहोवा ने सुसमाचार सुनाने के लिए या अभिषेक किया, और मुझे भेजा है कि खेदित मन के लोगों को शांति दूं, कि बंदियों के लिए स्वतंत्रता का और कैदियों के लिए छुटकारे का प्रचार करूं. चालू తెలుగులో చదువు. ప్రభు యొక్క యెహోవా ఆత్మ నా మీద వచ్చే ఉన్నది, దీనులకు సువార్త భారము కలుగుటకును ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారికి దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును ముఖక్రాంతి అందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వాళ్ళకి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదక ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన 4 దాకా చదవనా? చదువు. భారభరితమైన ఆత్మకి ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన మహిమపరచునట్లు నీతియను యెహోవా నాటిన చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను 4 అవలేదు, ఇంకా చాలా ఉన్నాయి. అయితే हिंदी बाइबल यहाँ पर हम लिखे कि प्रभु यहोवा का आत्मा मुझ पर है,
और उसने मुझे सुसमाचार सुनाने के लिए मेरा అభిషేక్ किया है. ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉందని యేసుక్రీస్తు ప్రభు వారు విషయంలో ఆ యేసయ్య ప్రవక్త ఆల్రెడీగా ప్రవచించున్నాడు. यीशु मसीह के विषय में यशायाह भविष्यवक्ता ने 61 अध्याय में पहले से ही वो भविष्यवाणी किया. प्रभु का आत्मा मुझ पर है. जब यीशु मसीह जब चर्च में पहली बार जब बाइबल उसको देते उनके हाथ में, तो ये वचन निकलता है कि प्रभु यहोवा का आत्मा मुझ पर है और मुझे उसने सुसमाचार सुनाने के लिए भेजा है. ఎప్పుడైతే ఫస్ట్ టైం యేసుక్రీస్తు ప్రభు చేతిలో బైబిల్ ఆ మందిరంలో ఇచ్చిన తర్వాత ఆయన ఇదే వాక్యము ఆయన తెరిచి చెప్తున్నాడు, ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నదని. ఆయన నన్ను సువార్త ప్రకటించటానికి అన్ని విషయాలు చెప్తున్నాడు. అంటే క్రీస్తు యొక్క బాధ్యత ఏముండింది అంటే, ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు ఆయన దేవుడు ఎందుకు ఈ లోకంలో పంపించున్నాడు, ఏ బాధ్యత కలిగి ఆయన ఈ లోకంలో వచ్చాడు, ఏది బాధ్యత ఏంటంటే అన్నీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి లిస్టులు, అనేకమైన లిస్టులు, దుఃఖాలు, కష్టాలు, బందీలు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి స్వతంత్రం ఇవ్వటానికే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో వచ్చారని ఈ యెషయా ప్రవక్త ఆల్రెడీ ప్రవచించున్నాడు. हम लोग देखते हैं कि यीशु मसीह क्यों आया था, उनका बाध्यता क्या था, उनका आने का कारण क्या था. प्रभु वही बता रहा है कि प्रभु ने मुझे इसलिए भेजा था कि मैं सुसमाचार प्रचार करूं, बंदियों को स्वतंत्र करके उनको बाहर निकालूं, श्राप से, पापों से, इन सारे चीजों से. हालेलुया. అందుకు మనము ఈరోజు నా విషయం అంటే ఆత్మపరమైన స్వాతంత్రం అంటే ఏంటి అనేటువంటి విషయంలో మేము మనం ఇస్తాం ధ్యానిస్తున్నాం. आत्मिक स्वतंत्रता क्या है, इस विषय में हम लोग आज देख रहे हैं. इसलिए परमेश्वर ने पहला काम जो प्रभु यीशु मसीह का था, व्यक्तियों को आत्मिक रूप से उनके पापों से, श्रापों से, उनके गंदगियों को, कीचड़ में पड़े हुए, पापों में पड़े हुए लोगों को बाहर निकालना. इसलिए प्रभु यीशु मसीह అందుకు మొదటిగా దేవుడు ఆయనకు పంపించిన కారణము, యేసుక్రీస్తు ఆయన ఏకైక కుమారుడు పంపటం కారణము, ఉంటాడు చెరసాలలు, ఆత్మలు బంధించబడిన పాపాలు, శ్రాపాలు, వ్యభిచారాలు, రకరకాలైనటువంటి పాపాలతో బంధించబడినటువంటి ప్రతి ఒక్కరినను స్వతంత్రములుగా చేసుకొని ఆ దేవుడు మార్గాలు నడిపించటానికి, ఆ సత్యంలోనికి నడిపించటానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభును ఆయనకి పంపించారు. 33.5 సంవత్సరంలో ఆయన 3.5 సంవత్సరం ఆ పరిచర్యలు ఆయన చేసేది పని. मेरे प्रिय परमेश्वर ने प्रभु यीशु मसीह को इसलिए भेजा था, और वो 3.5 साल तक जो सेवकाई में उन्होंने अपना काम किया, अपना जिस उद्देश्य के लिए भेजा गया था उस चीजों के लिए वो जब लोगों के बीच में गया, अंधों को आंखें दिया मेरा प्रभु ने, लंगड़ों को चलाया मेरा प्रभु ने, मुर्दे को जीवित किया मेरा प्रभु ने, और जो पापों में बंधनों में थे, कुष्ठ व्याधि में थे, दुष्टात्माओं के बंधनों में थे, उनके पास जितने भी जिस प्रकार से लोग आते थे उनको वो स्वतंत्र करता गया और लोग स्वतंत्र होते गए. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర అనేక మంది వచ్చారు, పాపములు కలిగినటువంటి వ్యక్తిలో, అనేక మంది దయ్యాలు పట్టిన వ్యక్తిలో, రోగాలు వాళ్ళు, కుష్ఠ వ్యాధి వాళ్ళు, అనేకమైన సమస్యల వాళ్ళు వచ్చారు. సేనా దయ్యాలు పట్టిన వ్యక్తి వచ్చారు, రకరకాల దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ కూడా స్వాతంత్రం ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగినటువంటి వాళ్ళు, హాస్పిటల్స్కు వెళ్ళినటువంటి వాళ్ళు, అనేకమైన వైద్యము చేత వాళ్ళు ట్రీట్మెంట్ చేయించినటువంటి వాళ్ళు మనం చూసినప్పుడు 12 సంవత్సరములు రక్తస్రావినటువంటి స్త్రీ ఎక్కడో తిరిగి ట్రీట్మెంట్ చేపించుకుంటూ తిరిగినప్పుడు కూడా ఆమెకున్న ధనం అంతా అయిపోయినా కూడా ఆమె రోగం బాగవ్వలేదు అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నేను యేసయ్య వస్త్రమును ముడితే నేను బాగా అవుతానని చెప్పినప్పుడు అదే విధంగా జరిగింది. यीशु मसीह के पास जब 12 साल
लहू बहने वाली स्त्री आई, वो दुनिया घूम चुकी थी, सब पैसा खत्म कर चुकी थी, सारे उनका धन खत्म हो गया था। लेकिन जब प्रभु के पास आए, मैं उसके वस्त्र को छूंगा, आंचल को छूंगा, मैं चंगी हो जाऊंगा, और वो चंगी हो गई। इसलिए यीशु मसीह का जो बाध्यता था वो लोगों को छुड़ाने के लिए, परमेश्वर की आत्मा मुझ पर है, परमेश्वर का ने मुझे अभिषेक किया है बोला है, इसलिए क्योंकि इन लोगों को मुझे बाहर निकालना है। క్రిస్టియో యొక్క బాధ్యత ఏమై ఉన్నదంటే అదే। కాబట్టి ఈరోజు నీవు చూసుకోవాలి, నీవు నిజమైనటువంటి నీ ఆత్మ సంబంధంగా నీవు స్వతంత్రం పొందుకున్నావా? నీ కుటుంబంలో వాళ్ళు రక్షణ పొందుకున్నారా? మీ తల్లిదండ్రి వాళ్ళు రక్షణ పొందుకున్నారా? మీ స్నేహితులు రక్షణ పొందుకున్నారా? నీ బంధువులు రక్షణ పొందుకున్నారా? మీ సొంత వాళ్ళు రక్షణ పొందుకున్నారా? మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి। ఒకవేళ రక్షణ పొందుకోలేదంటే, ఒకవేళ మారుమనసు పొందుకోలేదంటే, ఇంకా వాళ్ళకి వాళ్ళ ఆత్మ పరమైనటువంటి స్వతంత్రం కావాలి। आप देखें आपके परिवार में क्या कोई उद्धार पाए हैं? आपके माँ, आपके पिताजी, आपके घराने में कौन है उद्धार नहीं पाए हैं? क्या पूरे लोग उद्धार पाए हैं? अगर पूरे लोग उद्धार नहीं पाए तो परमेश्वर ने आपको जीवन में ये चाह रहा है कि आपका परिवार उद्धार पाए। इसलिए प्रभु ने कहा तू विश्वास कर तो तू और तेरा घराना उद्धार पाएगा। దేవుడు కోరుతున్నాడు నీవు రక్షణ పొందు, అదేవిధంగా నీ ద్వారా మీ ఇంటి వాళ్ళందరూ కూడా రక్షించబడతారన్నారు। అయితే నీ బాధ్యత ఏంటి? ఈరోజు నీవు రక్షణ పొందుకున్నావు అంటే నీ బాధ్యత ఏముంది? మీ స్నేహితులకి నీవు ఆ స్వతంత్రము విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి తెలియపరుస్తున్నావా? మీ బంధువులకి, మీ చుట్టాలకి, మీతో చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళకి, నీ జాబ్ ప్లేస్లోకి, నీ కూలి పనులు వెళ్తున్నటువంటి స్థలంలో, నీ గ్రామంలో పక్కన వాళ్ళకి నీవు తెలియపరుస్తున్నావు। అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాధ్యతలో 3.5 సంవత్సరం వరకు ఆయన పరిచర్యలో అదే పని చేశారు। इसलिए मेरे प्रभु ने 3.5 साल तक वही काम किए, लोगों को छुटकारा दिया, जो जितना भी लोग उनके जिससे हो सका उनसे, और उतना बीमारी से लेकर हर प्रकार के लोगों। మనము సత్యములో తెలియాలి। యోహాన్ సువార్త 8 अध्यायములో 32 चलो हम यूहन्ना उसका 8 अध्याय का 32 को पढ़ेंगे। 32 వారు మేము అబ్రహాము సంతానము ఎన్నడూ ఎవరికి దాసులుగా మేము ఉండడేనే మీరు స్వతంత్రులుగా చేయబడుదురని అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో हाँ चालू हिंदी में पढ़ेंगे। 8 अध्याय का 32 तुम सत्य को जानोगे, तुम सत्य को जानोगे और सत्य तुम्हें स्वतंत्र करेगा। सत्य तुम्हें स्वतंत्र करेगा। उन्होंने उसको उत्तर दिया, उन्होंने उसको उत्तर दिया, अब्राहम के वंश से हैं, हम लोग अब्राहम के वंश से हैं, किसी के दास नहीं हुए। हम किसी के दास नहीं हुए। तुम कैसे कहता है कि तुम कैसे कहता है कि स्वतंत्रित हो जाओगे? तुम स्वतंत्रित हो जाओगे? यीशु ने उनको उत्तर दिया, यीशु ने उनको उत्तर दिया, मैं तुमसे सच सच कहता हूँ मैं तुमसे सच सच कहता हूँ कि जो कोई कि जो कोई पाप करता है पाप करता है पाप का दास है। पाप का दास है। हालेलुया। यहाँ पर वचन में लिखता है कि जो कोई पाप करता है वो पाप का दास हो चुका है। ఎవరైతే పాపం చేస్తున్నారు వాళ్ళు దాసుడుగా అయిపోయి ఉన్నారు। हालेलुया। जो कोई पाप करता है, अगर एक व्यक्ति बेविचार में है तो उसका पाप का दास हो चुका है। अगर एक व्यक्ति दारू पी रहा है, नशा कर रहा है तो पाप के दास में है।
एक व्यक्ति जादू टोना कर रहा है, वो दासत्व में है। एक व्यक्ति कई प्रकार के गंदगी में फंसा है, वो पाप में फंस चुका है, वो पाप में है, उसको स्वतंत्रता चाहिए। ఒక వ్యక్తి తాగుడని బానిసత్వములు ఉన్నాడేమో, ఒక వ్యక్తి వ్యభిచారమైన బంధకత్వములు ఉన్నాడేమో, ఒక వ్యక్తి అనేకమైనటువంటి చెత్త పనిలో చేసి అనేకమైనటువంటి పాపము ఆలోచనతో పాపముతో ఆయన నింపబడినటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నాడేమో. అయితే వాళ్ళకి స్వతంత్రం కావాలి పాపము నుండి. ఎందుకంటే పాపము అంటే ఏంటి? చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. छोटा पाप है, बड़ा पाप है, ये सब एक ही है, पाप है. और पाप का फल मृत्यु है. పాపము జీతమేంటి? మరణము. అందుకు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సత్యములో చెప్తే అనేక మందికి ఆయన ప్రకటించినప్పుడు వాళ్ళు చెవులు దురదల వచ్చేది. పరిసీయులు సదిశీయులు ఎప్పుడూ కూడా వినటానికి ఇష్టపడే వాళ్ళు కారు. అందుకు మేము అబ్రహాం సంతానము, మాకు అవసరం లేదు, మేమే బంధకత్వములు లేము అనేవాళ్ళు. అబ్రహాం సంతానం మేము అని. हम लोग अब्राहम के संतान हैं, हम लोग स्वतंत्र हैं, हम किसी का दास नहीं हुए बोल के बोल रहे थे. क्योंकि जब प्रभु सत्य को बताता था तब लोग कभी भी सुनने के लिए आधा लोग सुनते थे, लेकिन बहुत से वो फरीसी लोग, सादुसी लोग, उन लोग सदुकियों लोग, फरीसियों लोग क्या करते, हमेशा उनके विरुद्ध में बातें करते थे. लेकिन प्रभु सत्य को बताता है क्योंकि वो सत्य है, इसलिए इस धरती पर आए. ఆయన సత్యము ఎప్పుడు కూడా మాట్లాడేది. అందుకు మేము అబ్రహాం సంతానం, మేము ఎప్పుడు ఎవరు దాసులుగా లేమంటున్నారు. యేసుకి ప్రభు అన్నారు, ఎవరైతే పాపము చేస్తున్నారు వాళ్ళు దాసుడుగా ఉన్నారు. ఈరోజు అనేక మంది కూడా దేవుడికి నమ్ముకొని కూడా దేవుడు సన్నిధికి వచ్చి కూడా ఎలాంటి వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. ఇంకా తాగుడు అనే భయంకరమైన అలవాట్లు, అపవిత్రమైన మార్గాలు, అనేకమైన చెత్త పనులు చేస్తుంటారు. అంటే వాళ్ళు కూడా దాసత్వంలో ఉన్నట్టే. ఎవరైనా కావచ్చు, పాపము ఉండేవాళ్ళు दासत्वములో ఉంటారు. पाप में है वो लोग दास है उनका. मेरे प्रियो, आज जिस बंधन में पड़े हुए पाप में है, उन लोग दास हैं. क्या आपके जीवन में इस प्रकार का पाप है? व्यभिचार में फंसे हैं, अपवित्रता में चल रहे हैं, नशा में हैं और कई गंदगी में फंसे हुए हैं, तो आप भी दास हो चुके होंगे. आपको स्वतंत्र होना है आत्मा में. अगर आप परमेश्वर के बड़े कामों को देखना चाहते हैं, अगर आप परमेश्वर के आशीषों को आपके जीवन में, अब्राहम का आशीषों को, बाइबल के वायदों को आपके जीवन में तो देखना चाहते हैं, तो आपको वहां से बाहर निकलना, अपने पापों को मानकर आप रिपेंट करना है, आप मन परिवर्तन करना है, आपके जीवन को बदलना पड़ेगा. जब जक्कई ने अपना जीवन को बदला, प्रभु को दिया, तो प्रभु ने कहा आज इनके घर में उद्धार आ गया है. क्योंकि अभी तक वो उद्धार नहीं था, अभी तक वो बंधन में था, अभी तक धोखाधड़ी, अभी तक वो बहुत ही लोगों को लूटपाट, बहुत से लोगों को ज़्यादा से ज़्यादा वसूल करना, और उनके जीवन में इस प्रकार का वो व्यवहार, उनके जीवन में इस प्रकार से बंधनों में था, उनको शांति नहीं था, उनको समाधान नहीं था. इसलिए जब प्रभु के देखने के लिए गया, प्रभु के पास वो गया, तो प्रभु ने उसके पास जब आता है तो वही कहता है, प्रभु मैंने जिसको लिया था मैं न्याय से जो लिया था मैं वापस कर रहा हूँ. तब प्रभु ने कहा ये अब्राहम का संतान है, क्योंकि ये आज इसके घर में उद्धार आया है. జక్కై ఆయన అన్యాయంగా జీవించే వ్యక్తి, ట్యాక్స్ కలెక్టర్గా ఉండి అన్యాయంగా అనేక మందికి డబ్బులు వసూలు చేసే వ్యక్తి. కానీ సమాధానం లేదు, శాంతి లేదు. కానీ ఆయన యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత, యేసయ్య ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ప్రభువా నేను అన్యాయంగా ఎంతో మందికి తీసుకున్నాయా, అన్నీ తిరిగిస్తాను. అప్పుడు ప్రభు ఏమన్నారు, ఏ రోజు జక్క ఇంటిలో రక్షణ వచ్చింది. నీ ఇంట్లో రక్షణ ఉన్నదా? ఎవరికి రక్షణ లేదు? ఒకసారి మీరు చూసుకోండి. మీ ఇంట్లోనూ ఎవరికి రక్షణ లేదు? మీ ఇంటి వారు రక్షించబడి ఉన్నారా? నేను కేవలం బాప్తిజం విషయంలో మాత్రమే మాట్లాడలేదు, ఇంకా తాగుడు నుండి
వ్యభిచారం నుండి, అనేకమైన చెత్త పని నుండి రక్షణ పొందుకున్నారా? అయితే మీ బాధ్యత ఏంటి? మీరు చేయాల్సింది వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళకి కొరకు పోరాడాలి, వాళ్ళ కొరకు చెప్పాలి. ఎందుకంటే యేసయ్య ఆయన బాధ్యతలు చేసి వెళ్ళిపోయారు 33 సంవత్సరం తర్వాత. శిష్యులకి తర్వాత మనకి ఇచ్చాడు, మీరు సర్వలోకములు వెళ్ళి సువార్తలు ప్రకటించి నేనేమైతే మీకు నేర్పించిన సంగతి వాళ్ళకే తెలియపరచండి. అదేవిధంగా వాళ్ళకి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో బప్తిస్మం ఇమ్మన్నారు. प्रभु ने अपना काम करके चला गया, सब समाप्त कर, उद्धार का, छुटकारा का, जो कुछ करना था कलवरी क्रूस में और ये दुनिया पर वो कर लिया। अपना पूरा अपना जो परमेश्वर उनको दिया उस कार्य को पूरा करके चला गया। लेकिन उसके बाद प्रभु ने आपको और हमें क्या बताया है, क्या दिया है कि तुम जाओ सारे दुनिया में और सुसमाचार का प्रचार करो, और जो मैं सिखाया उनको सिखाओ, और देखो मैं जगत के अंत तक तुम्हारे संग। तो क्या आपके घर में कौन उद्धार नहीं पाए? आप देखेंगे, आपके परिवार उनके लिए प्रार्थना करना, उसके लिए आप प्रभु के पास मांगना है। हालेलुया। तो పాపము బంధకాల నుండి ఆత్మను స్వతంత్రము చేయటానికి మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. హల్లెలూయా. అదేవిధంగా ఆయన క్రీస్తు యొక్క ఆయన బాధ్యత ఏంటి? ఆయన అన్నాడు, ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, నన్ను సువార్తను ప్రకటించటానికి పంపించున్నాడు. इसलिए आज उन्होंने अपना काम कर दिया। उसके बाद हम लोग आते हैं तो आपके और हमारे जीवन में हमारा काम क्या है? अगर आप उद्धार पाए हैं, अगर आप प्रभु को ग्रहण कर चुके हैं, यदि आप परमेश्वर को जान चुके हैं, तो आपका काम क्या है? जो लोग पाप में है, जो बंधन में, उनके लिए प्रार्थना कर, उनको सुसमाचार सुनाना है और प्रभु के पास लेके आना है. నీ బాధ్యత ఏంటి? ఇప్పుడు వాళ్ళు స్వార్థను ప్రకటించాలి, అదేవిధంగా ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా. అందుకు ఆత్మపరమైన స్వతంత్రము నీ జీవితంలో ఖచ్చితంగా నీ కుటుంబములు కూడా కావాలి. నేను రక్షణ పొందుకున్న తర్వాత భారంతో నా కుటుంబం వాళ్ళు కూడా రక్షణ పొందుకోవాలని నేను ప్రార్థన చేశాను. అదేవిధంగా మా కుటుంబం వాళ్ళ కొరకు, తల్లిదండ్రి కొరకు, బంధువుల కొరకు ప్రార్థన చేసుకొని సంవత్సరం తర్వాత దేవుడు వాళ్ళకి కూడా రక్షణలోనికి నడిపించాడు. అందుకు పౌలుసు అదే మాట అంటున్నాడు. ఈ అపోస్తల కార్యము 16 అధ్యాయము 12, 13 అక్కడ ఉంటుంది. నీ కుటుంబంలో నీవు రక్షించబడతావు. వ్యాపార लिखा है तू और तेरा घराना उद्धार पाए. कौन सा वचन में देख? ప్రభు యేసుకి విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందుతారు. ఇది వాక్యము తీసుకొని నేను ప్రార్థన చేసేవాడు. మా తల్లిదండ్రి కొరకు రక్షణ కొరకు, శ్రాపాలు ఉన్నారు, పాపాలు ఉన్నారు, అనేకమైన బంధకాలు ఉన్నారు, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేసేవాళ్ళు. కానీ దేవుడు ఆయన అద్భుతమైన కృపతో ఈరోజు రక్షణకి నడిపించాడు. అయితే ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో చూసుకో, నీ కుటుంబంలో అందరు రక్షణ పొందుకున్నారా? ఇంకా రక్షణ పొందుకునేటువంటి వాళ్ళు ఉన్నారా నీ సర్కిల్లో? అయితే నీవైనా రక్షణ పొందుకున్నావా? అయితే ఈరోజు ప్రశ్న వేస్తున్నా, నువ్వెందుకు రక్షణ పొందుకోలేకపోయినావు? నీకు వద్దా నిత్య జీవం? వద్దా నీకు ఆ పరలోక రాజ్యం? వద్దా నీకు? యేసుక్రీస్తు ప్రభు వారు ఇది సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన నిత్య జీవం ఇస్తాడు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడతాడు. యేసయ్య నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. ఆయన కుమార్తెగా, కుమారుడుగా నీవు మార్చబడతావు. यीशु मसीह को आप ग्रहण करने के बाद उसका बेटे और बेटी बनकर आप जिएंगे, और आपको परमेश्वर एक दिन आपकी आत्मा को परमेश्वर उद्धार जो आप पाए हैं तो स्वर्ग और अनंत जीवन आपको देगा परमेश्वर.
इसलिए कहते हैं कि जहाँ की प्रभु की आत्मा है वहाँ पर आज़ादी है. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వతంత్రం ఉంది. కాబట్టి ఈ ప్రభు ఒక ఆత్మ నిన్ను స్వతంత్ర చేయటానికి, నిన్ను విడిపించటానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడికి నీలోనికి పంపించున్నాడు. నీ హృదయంలోకి ఎప్పుడైతే నమ్ముకున్నావో రక్షణ పోతున్న ఆ రోజు నుండి, जब प्रभु ने को आप ग्रहण किया उसी समय से प्रभु ने आपके अंदर में पवित्र आत्मा को भेजा आपको छुड़ाने के लिए, हर क्षेत्र से, हर आत्मिक क्षेत्र से, आर्थिक क्षेत्र से, हर परिस्थितियों से, हर बीमारी से आपको, और उसके बाद आपके द्वारा आपके आसपास के लोग. तो आज देखें आपके आसपास कौन उद्धार नहीं पाए, परिवार में, घराना में, तो उनके लिए प्रार्थना करें. जब आप प्रार्थना करेंगे तो ये तो आपको परमेश्वर उद्धार दे, आपके लोगों को उद्धार देगा. इसलिए ఆత్మపరమైనటువంటి స్వతంత్రం అంటే పాపం నుండి ఇవ్వటానికి, విడిపించటానికి, శ్రాపం నుండి విడిపించటానికి, మన జీవితంలో అనేకమైన బంధకాలు, చీకటి, చేతబడి, దురాత్మ, దుష్ట శక్తి అనేక నుండి బయటపడటానికి అనగా ఇది ఆత్మపరమైన స్వతంత్రం. కాబట్టి ఈరోజు నీవు ఎలాంటి బంధకాలు ఉన్నాయేమో, ఎలాంటి ఇబ్బందులేలోనేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకి ఆయన 2000 సంవత్సరం క్రితం ఆయన వచ్చారు రక్షణ ఇవ్వటానికి. నీ పాపం నుండి అన్నిటి నుండి దేవుడు నేను ఖచ్చితంగా స్వతంత్రములుగా చేస్తాడు. परमेश्वर आपको 2000 साल पहले ही वो कलवरी क्रूस पर आपके लिए मारा गया, गाड़ा गया. अगर आप विश्वास करेंगे तो परमेश्वर आपकी आत्मा को स्वतंत्र करेगा उन पापों से, उन श्रापों से, और एक दिन आपको स्वर्ग का जीवन देगा परमेश्वर. దేవుడి మాటల ద్వారా దీవించునుగాక. परमेश्वर इस वचन के द्वारा आपको आशीष दे.